వేదాంతం పరిచయం పరిభాష. స్థూల శరీరం కిం? స్థూల శరీరం అంటే ఏమిటి? పంచీకృత పంచమహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖ భోగాయతనం శరీరం. అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. పంచీకృతములకు పంచమహాభూతాలతో చేయబడినది, సత్కర్మల వల్ల పుట్టినది, సుఖము దుఃఖము మొదలగు భోగములకు స్థానమైనది, పుట్టుచున్నది, ఉన్నది, పుడుతోంది, పెరుగుతోంది, మార్పు చెందుతోంది, క్షీణిస్తోంది, నశిస్తోంది అను 6 వికారాలు కలిగినది ఈ స్థూల శరీరం. సూక్ష్మ శరీరం కిం? సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? అపంచీకృత పంచమహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగ సాధనం. పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి పంచ ప్రాణాదయ మనశ్చైకం బుద్ధిశ్చైక ఏవం సప్తదశ కళాభి సహయతిష్టతి తత్ సూక్ష్మ శరీరం. పంచీకృతములు కాని పంచ సూక్ష్మ భూతములచే ఏర్పడుతోంది. పూర్వజన్మ పుణ్యం వల్ల ఏర్పడింది. సుఖము దుఃఖము మొదలగు భోగాలకి సాధనమైనది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి అను 17 కళలతో ఉంది ఈ సూక్ష్మ శరీరం. 4 అంతఃకరణలు ఇక్కడ 2గా చెప్పబడింది. అవి మనస్సు, బుద్ధి. కాణ శరీరం కిం? కాణ శరీరం అంటే ఏమిటి? అనిర్వాచ్య అనాది విద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూప అజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్ కారణ శరీరం. నిర్వచించడానికి వీలు కానిది, అనాది అయిన అవిద్యకు అంటే అజ్ఞానానికి కారణమైనది, స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనది, స్వరూప జ్ఞానము లేనిది, నిర్వికల్పక రూపమైనది కారణ శరీరం. ఇది మనకి తత్వబోధ ప్రకారం ఈ శరీరత్రయం యొక్క వివరణ.